భారతదేశంలో జరుగుతుంటే అరాచకానికి ఇది పరాకాష్ట. కేవలం ముఖాన్ని చూసి ఆ ముఖంతో నువ్వు ఫలానా దేశస్తుడి కదా, ఫలానా దేశానికి చెందినవాడుగా, ఫలానా ప్రాంతానికి చెందినవాడుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇలా విద్వేషపూరిత మాటలతో జనాన్ని నాశనం చేస్తున్నారు కొందరు బత్తాయిలు, మతోన్మాద బత్తాయిలు. మతమౌఢ్యం పెంచి పోషించడం వంటి కొందరు నేతల వల్లే ఈ పరిస్థితి తయారైంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంటే, ప్రస్తుతం భారతదేశంలో నిజంగా ప్రజాస్వామ్య దేశంలో, లౌకిక రాజ్యంలో అన్ని మతాలు సమానమే. కానీ ఇక్కడ మాత్రం మతాలు వేరు, కులాలు వేరు, మతాల మంటలు పుట్టించేవారు వేరు, మతాల మధ్య విద్వేషాలు సృష్టించేవారు వేరు. అధికారంలో ఉన్నవారు సైతం ఈ యొక్క రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తమదైన రాజ్యాంగ స్టైల్లో ముందుకు వెళ్తూ ఈ యొక్క మత ప్రేరేపిత శక్తులను ప్రేరేపిస్తుంటే నిజంగా భారతదేశం ఏమైపోతున్న ఆందోళన ప్రతి భారతీయుల్లో కలుగుతుంది. అయితే ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా భారతదేశంలో అరాచకం జరుగుతుందా అంటే అవునని చెప్పక తప్పదు. అందుకు ఉదాహరణ ఇక్కడ చూస్తున్నటువంటి చిత్రం. ఏంజెల్ చక్మా ఓ విద్యార్థి, MBA విద్యార్థి, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో చదువుకుంటున్నాడు. తండ్రి BSF జవాన్, ఇటీవలే స్వచ్ఛందంగా రిటైర్ అయ్యారు. ఇద్దరు కొడుకులను చదివించుకొని రాబోయే రోజుల్లో ప్రశాంత జీవితం కోసం ఆ రిటైర్మెంట్ ద్వారా వచ్చినటువంటి సొమ్మును ఆ యొక్క పిల్లల చదువు కోసం కేటాయించాడు. అందులో భాగంగానే ఏంజెల్ చక్మా ఇక్కడ డెహ్రాడూన్లోని డూన్ కళాశాలలో MBA చదువుతున్నాడు. అయితే త్రిపురకు చెందినటువంటి ఈ చక్మా డెహ్రాడూన్లో ఉండడం కొందరు మూకలకు, అంటే అల్లరి మూకలకు, మతోన్మాద మూకలకు నచ్చలేదు. బయట బజారుకు వెళ్తుండగా అతన్ని చూసి నిలదీసి అతని పర్సనాలిటీని గమనించి నువ్వు చైనీస్ వాడివా అంటూ రకరకాలుగా గేలి చేసి ఆట పట్టించారు. ఆట పట్టించడం కాకుండా దారుణంగా కొట్టారు, దాడి చేశారు. ఈ దాడి కారణంగా ఏంజెల్ చక్మా గత డిసెంబర్ 5వ తేదీన అనుకుంటా, బహుశా 5వ తేదీన స్థానిక ఆసుపత్రిలో చేరాడు. మూకదాడి చేసినటువంటి ఈ యొక్క దెబ్బలకు తట్టుకోలేక చాలా రకాలుగా అవయవాలు దెబ్బతున్నాయి. శరీరంలో పలు చోట్ల గాయాలు కూడా అయినట్లు గమనించారు. అయితే ఈ మూకదాడి జరుగుతున్న సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చేప్పటికీ స్థానిక పోలీసులు సరిగా స్పందించలేదు. మూకదాడికి పాల్పడిన వారిని మాత్రం వదిలేశారు. అయితే ఆసుపత్రిలో కోలుకుంటున్నటువంటి ఈ ఏంజెల్ చక్మా అనే యువ విద్యార్థి ఈ నెల డిసెంబర్ 26వ తేదీన మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. అయితే ఈ విషయం అక్కడి ప్రభుత్వానికి తెలిసినా తెలియనట్టుగా గుమ్ముగా ఉండిపోయింది. దీంతో అసలు ఏం జరిగిందన్న విషయాన్ని గమనిస్తే ఏంజెల్ చక్మాపై మూకదాడి జరిగిందన్న విషయాన్ని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి CCTVని గమనిస్తే అర్థమైంది. అంటే ఈ దాడిలో ఏంజెల్ చక్మాకు స్థానికంగా ఉన్నటువంటి కొందరు మతోన్మాద శక్తులకు సంబంధించిన వాళ్ళు తీవ్రంగా దాడి చేసి అతన్ని నువ్వు చైనా వాడివా అంటూ గెలి చేసి దారుణంగా కొట్టడంతో అతను ఆసుపత్రి పాలయ్యాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీస్ అధికారులు మాత్రం స్పందించకపోవడంతోనే ఈ యొక్క దారుణం జరిగిందన్న భావన ఆ యొక్క స్థానికుల్లో వ్యక్తమవుతుంది. అయితే ఏంజెల్ చక్మా చనిపోయాడు. మరి చనిపోయిన తర్వాత అతని కుటుంబానికి న్యాయం చేయవలసిన బాధ్యత మరి ప్రభుత్వంపై ఉంది. త్రిపురలో ఏంజెల్ చక్మాకు సంబంధించి ఈ యొక్క న్యాయం చేయాలంటూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎందుకంటే ఏంజెల్ చక్మా సాధారణ విద్యార్థి కాదు, అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థి అని తోటి విద్యార్థులు అంటున్నారు. అతను అనేవాడంటే తన తోటి విద్యార్థుల్లో నాన్నగారు రిటైర్ అయ్యారు, మరి కుటుంబ బాధ్యతలను నేనే చూసుకోవాలి, నాన్నగారిని బ్రహ్మాండంగా చూసుకోవాలి, సంతోషంగా ఉంచాలని ఎన్నో కళ్ళు కన్నటువంటి యువ విద్యార్థి అల్లరి మూకలు, మతోన్మాద అల్లరి మూకల చేతుల్లో మరి మృత్యుపాలయ్యాడు, చనిపోయాడు, చంపబడ్డాడు అందమే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అంటే ఇది అరాచకం కదా? భారతదేశంలో అరాచకం జరగలేదా? ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ అన్నటువంటి భారతదేశంలో ఈ అరాచకం, వితండవాదం ఏమిటి? మతోన్మాద శక్తులు పెట్టరేగిపోతున్న సినిమాలా చూడడం అధికార పార్టీ నేతలకే చెల్లింది. మతోన్మాదులు ఏ రూపంలో ఉన్నా వారిని అనగదొక్కాల్సిన ప్రభుత్వాలే వారిని వెనకాల నుండి ప్రోత్సహిస్తున్నాయి. మరి మొన్న మణిపూర్లో అల్లర్లు జరిగాయి, ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి.
అయినప్పటికీ అక్కడ తీసుకునే చర్యలు ఏ మాత్రం కూడా సఫలమైనట్టు కనిపించట్లేదు. అంటే మూకదాడులు భారతదేశం వ్యాప్తంగా ప్రతి చోట జరుగుతున్నాయి, ప్రతి సామాజిక వర్గంపై జరుగుతున్నాయి. దళితులు, సామాన్యులు, మైనార్టీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అంటే పర్సనాలిటీ చూసి కూడా ఈ యొక్క మూకదాడులు జరుగుతున్నాయంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇది అరాచకంగా పోతే మరేమిటి అని ప్రశ్నిస్తున్నాయి. మరి అదేవిధంగా మరి భారతదేశంలో ఇలాంటి మూకదాడులు ఎన్నో జరిగినప్పటికీ వాటిలో దాడికి గురైన వారిపైన కేసులు బనాయించారు తప్ప దాడి చేసిన వారిపై కేసులు పెట్టడం చాలా తక్కువ సంఖ్యలో అన్నది మరి మనం మీడియాలో వస్తుంటే కథనాలను చూస్తుంటే అర్థమైంది. అయితే ఏంజెల్ చక్మా చనిపోయిన విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో బయటికి తీసే తప్ప ఏ ప్రధాన ఛానల్స్ కూడా వాటిని బయటికి తీసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మూకదాడి వెనుక ఉన్నది మతోన్మాద శక్తులు. ఆ మతోన్మాద శక్తులకు భయపడి అణిగి సత్యాన్ని పాతరేసే ప్రయత్నం జరిగింది. కానీ సత్యం ఎప్పుడు దాగదు, నిజం నిప్పు లాంటిది. అందుకాబట్టి ఖచ్చితంగా బయటపడక తప్పదు. ఏంజెల్ చక్మాకు న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత అక్కటువంటి బీజేపీ సర్కార్పై ఉంది. అందుకే మనం జాతీయ సమైక్యతకు సంబంధించిన విషయంలో మాత్రం భారతీయులంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మతోన్మద శక్తులకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.